హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఇది మా బాబు ఉన్నప్పుడు వీడియో అండి. వాడికి చెన్నైలో ఉంటాడు కదా, అక్కడ పరోటా చికెను, అట్లా ఇడ్లీ దోశల్లోకి చికెను అట్లా తినటం వాడికి అలవాటు అయిపోయి ఇంకా పూరి చేయమని అడిగాడు. పరోటా కానీ పూరి కానీ చేయని చెప్పేసి అంటే సరేలే చేస్తాను అంటే ఇంకా వాడు చికెన్ తెచ్చుకోవడానికని వెళ్ళాడు. నేను సరే పిండి కలుపుదాంలే అని చెప్పేసి వచ్చి ఇక ఏదో ఖయాల్లో పిండి కలిపేశాను. పూరి చేద్దామని ఆలోచన అయితే ఇక పిండిలో ఏమి కలపలేదు, చపాతీ పిండి కలిపినట్టు కలిపేశాను. సాల్ట్ వేసేసి ఇక పిండి కలిపేశాను. ఇక తర్వాత ఆలోచించుకుంటే అయ్యో ఏవి కలపలేదు, ఇక పూరీలు ఇవి ఎట్లా వస్తాయో ఏమో అనుకుంటూ ఉంటే ఇంకా బాబు కూర తీసుకొని వచ్చాడు. ఇంకా వాడి కోసమని కూర అయితే వండేస్తున్నాను. ప్యాన్ పెట్టేసి చెక్క లవంగాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుగు వేసి వేపేసి ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కాజు బాదము ఎండు కొబ్బరి కలిపి పేస్ట్ చేసి ముద్ద వేసేసాను. ఇంకా అది వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసాను. కూర అయితే గుజ్జుగా రావాలని చెప్పేసి టమాటా కూడా పేస్ట్ చేశాను, లేదంటే విడిగా ముక్కలుగానే కట్ చేస్తాను. ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసి ఇక బాగా ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇంకా బాబు తీసుకురాగానే వెంటనే క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు కలిపేసి పెట్టేశాను కూరని. ఇంకా అది వేసేసాను. అది వేసేసి కలిపేసి ఇంకా కూర ఉడకటం కోసం మట్టి పెట్టేశాను అట్లా. ఇంకా నెక్స్ట్ కూర ఉడికేలోపు ఇంకా పూరీలు అవన్నీ చేసేసి ఉంచుదామని చెప్పేసి ఇక పూరీలు చేయడానికైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎట్లా వస్తాయో అనుకున్నాను. అప్పటికే హాఫ్ అన్ అవర్ పైన నానింది పిండి. ఇంకా దాన్ని మళ్ళీ బాగా ప్రెస్ చేసి ముందుగానే ఆయిల్ వేసి ఉంచాను. ఇంకా దాన్ని బాగా ప్రెస్ చేసేసి ఇక పూరీలు అన్నీ కావాల్సినవన్నీ నొక్కేసి పక్కన పెట్టేశాను. ఇంకా కూర చూస్తే కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా గరం మసాలా కొత్తిమీర ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత కూర అయితే ఆఫ్ చేసేసి ఇంకా పూరీలు కాలుద్దామని బాండి అయితే పెట్టి ఆయిల్ వేసాను. ఇంకా ఎట్లా వస్తాయో అని భయపడతా ఉన్నానండి. థ్యాంక్ గాడ్ పూరి మాత్రం పొంగింది చక్కగా, అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే నేను ఇందులో ఏం కలపలేదు. పూరి పిండిలో మనం ఎప్పుడైనా సరే ఉప్మా రవ్వ, వేడి వేడి నూనె లేదంటే బియ్యం పిండి ఇట్లా వేసి కలుపుకుంటే బాగా పొంగుతాయి అంటారు కదా. ఇంకా ఏమి కలపకుండా చక్కన పొంగినాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకోటి పొంగలేదు. అయ్యో ఇదేంటి ఇట్లా పొంగలేదని చెప్పేసి పొంగమ్మ అంటుంటే లేదు అనేసి అది అప్పచ్చలాగే ఉండిపోయింది. సరేలే ఇంక ఇట్లా ఉందా నీ పని అని చెప్పేసి నీకు జత ఎవరో తెలుసా, చికెన్ కర్రీ విత్ పూరి అని చెప్పేసరికి ఇంకా వెంటనే పొంగిందండి. దానికి కూడా అంత ఇష్టమైపోయింది దాని జత చికెన్ కర్రీ అయ్యేసరికి. ఇంకా చక్కగా పూరీలు అన్నీ పొంగినాయండి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే ఇంకా అవి పొంగకుండా గట్టిగా ఉంటే ఇంకా పిల్లలు తెలిసిందేగా, ఇక వాళ్ళకి నచ్చకుండా చేస్తే మాత్రం ఇంకేదో ఒకటి అంటూనే ఉంటారు. ప్లస్ వాళ్ళకి తృప్తి ఉండదు, మనకి తృప్తి ఉండదు పెట్టినందుకు. మొత్తానికి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లంచేనండి ఇది, పూరి విత్ చికెన్ కర్రీ. ఇది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ పెట్టిందంట ఫస్ట్ టైము. అట్లా మాకు తెలియదు నిజానికైతే. ఇంకా ప్లస్ అక్కడ వాడు చెన్నైలో కూడా తింటూ ఉన్నాడుగా. ఇంకా సరే చేయి అంటే సరే ఇక రోజు రైస్ ఏం తింటాం, డిఫరెంట్గా ఉంటుందిలే పిల్లడు కూడా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి చేశాను. చాలా బాగుందండి పూరి విత్ చికెన్ కర్రీ. ఇది మేము సెకండ్ టైం తింటాము. కూర కూడా చక్కగా గుజ్జుగా వచ్చింది, చక్కగా టేస్టీగా ఉంది. పూరీలు కూడా నూనె పీల్చలేదండి, మెయిన్ అది. నూనె అయితే పీల్చలేదు, చక్కగా వచ్చినాయి పూరీలు కూడా మెత్తగా. పొరలు బాగా పొంగినాయి కాబట్టి చక్కగా వచ్చినాయి. ఇక చూడండి చక్కగా వచ్చినాయి, పొరలుగా మెత్తగా, నూనె కూడా పీల్చుకుని చక్కగా వచ్చింది. సో పూరీలు చేయాలంటే ఇంత హంగామా ఉండనవసరం లేదు. చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకోవటమే, కాకపోతే ఇక కలిపే విధానంలో చూసుకోవటమే. చాలా టేస్టీగా ఉంది. మా లంచ్ అండి ఇది, చాలా బాగుంది. సండేస్ మీరు కూడా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు. నాకైతే ఇష్టం అండి, రెగ్యులర్గా ఒకటే రైసు కర్రీ కాకుండా డిఫరెంట్గా తినటం ఇష్టము. ఇంకా మన చేతిలో పనేగా చేయటం, ఇంకా మన ఇష్టము, చేసేయచ్చు తినేయచ్చు శుభ్రంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరం.